కృష్ణ అద్వానీ ఒక పురవృద్ధుడు, భారతీయ జనతా పార్టీకి పితామహుని అసంచోడు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించిన లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ప్రధానమంత్రి ట్వీట్ చేసినటువంటి పరిస్థితిలో సో లాల్ కృష్ణ అద్వానీ ఆయన ప్రస్థానం, ఆయన గురించి జీవితాంతం ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకుంటే ఉడవదు. ఎందుకంటే ఆయన పుట్టింది పాకిస్తాన్లో, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో అద్వానీ పుట్టాడు, కరాచీలో పుట్టిండు. ఆ తర్వాత ఆయన ముంబైకి మైగ్రెంట్ అయ్యారు. ఏది పార్టీషన్ జరిగినప్పుడు 1947లో ఏదైతే పార్టీషన్ జరిగిందో ఇండియా పాకిస్తాన్కి, ఆ సమయంలో ఆయన ముంబైకి ముంబైకి వచ్చిన తర్వాత ఒక క్రిస్టియన్ కళాశాలలో, క్రిస్టియన్ హై స్కూల్లో, కరాచీలోనే క్రిస్టియన్ హై స్కూల్లో చదివిండు. ఆ తర్వాత ఇండియాకు వచ్చేసిండు. ఇండియాలో బాంబే యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసినటువంటి ఎల్కే అద్వానీ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనతా పార్టీ, జనసంఘ్ ఇట్లా అనేక రకాలుగా పనిచేసిండు. 1980లో స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీకి ఆయన ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్నాడు. సో ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రేస్లో ఉన్నటువంటి సందర్భంలో గుజరాత్ మోడల్ పేరుతో నరేంద్ర మోడీ రావడం, ఆ తర్వాత అద్వానీ ఆశలు నెరవేరకపోవడం, తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి రావడం, ఇదంతా క్రమంగా జరిగిపోయింది. అయితే ఆయన ఒక 6 సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిండు లాల్ కృష్ణ అద్వానీ భారతదేశానికి. ఆ తర్వాత 2 సభలలో ఆపోజిషన్ లీడర్గా పనిచేసిండు. అలాగే భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహించిండు. మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయాల్లో ఢిల్లీ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవడం, అక్కడి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. మొత్తానికి భారతరత్నతోటి భారత ప్రభుత్వం ఆయనను గౌరవించుకుంది. ఓ రకంగా చెప్పాలంటే మొన్న ఇటీవల కాలంలో బీహార్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి భారతరత్న ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎల్కే అద్వానీకి కూడా అది చేసారు. అయితే ఎప్పుడైనా ఒక్కరికే ఇస్తారు, ఈసారి ఇద్దరికి ఇచ్చారు. సరిగ్గా ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఐక్యం చేసిన నాయకుడని ప్రశంస. అయితే విషయం ఏంటంటే లాల్ కృష్ణ అద్వానీ ఏమో కరాచీలో పుట్టిండు, ముషారఫ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ముషారఫ్ ఏమో ఢిల్లీలో పుట్టిండు. ఈ ఢిల్లీ నుంచి అటు పోయి ఇండియాకు వ్యతిరేకంగా, కరాచీ నుంచి ఇక్కడ వచ్చి పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాటం, పాకిస్తాన్ లో పుట్టిన అద్వానీ పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాటం చేసిండు, భారతదేశంలో పుట్టిన ముషారఫ్ భారతదేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. బీజేపీ కురవృద్ధుడు, అయోధ్య రామ మందిర ఉద్యమ రథసారథి లాల్ కృష్ణ అద్వానీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. దేశంలో హిందుత్వ ఎజెండాను తలకెత్తుకొని బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలపడంలో అద్వానీ ఎనలేని కృషి చేశారు. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం ఆయన 1990లో చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా అద్వానీ చేపట్టిన యాత్రల ఫలితంగానే లోక్సభలో కేవలం 2 సీట్లకే పరిమితమై ఉన్న బీజేపీ 6 ఏళ్లలోనే 161 సీట్లతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగరవేసింది. బీజేపీ ఆవిర్భావం నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకు అడుగడుగున పార్టీ ఎదుగుదలకు మూలస్తంభంలో నిలిచిన అద్వానీకి ప్రధానమంత్రి పదవి మాత్రం తీరని కలగానే మిగిలిపోయింది. 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకున్నారంటూ ఒక వార్త. లోక్సభలో కేవలం 2 సీట్లు. ఈ 2 సీట్లలో ఒక సీట్ ఎక్కడదంటే ఇక్కడ హనుమకొండ సీటు, హనుమకొండ ఒకటి, ఇంకోటి ఉంటుండే భారతీయ జనతా పార్టీ.